వేరుశెనగలలో మరియు జీడిపప్పులో గుడ్లను కలిపి ఎప్పుడైనా తిన్నారా? ఒక కప్పు వేరుశెనగలలో కొద్దిగా జీడిపప్పు మరియు 4 గుడ్లు కలిపి వైరల్ రెసిపీని తయారు చేయవచ్చని మీకు తెలుసా? దీని రుచి చాలా బాగుంటుంది. ఒకసారి తయారు చేసి తింటే మళ్ళీ మళ్ళీ తయారు చేసి తినవలసి వస్తుంది. దీన్ని తయారు చేయడానికి ముందుగా 4 గుడ్లను వేరుశెనగ మరియు జీడిపప్పులో బాగా కలిపి బ్లెండర్ జార్లో వేసి పేస్ట్లా చేయాలి. ఆ తరువాత మనం దానికి కొద్దిగా పాలు మరియు అరకప్పు చక్కెర వేసి బాగా కలపాలి. ఆ తరువాత గ్యాస్ మీద పాన్ పెట్టి దానికి అరకప్పు చక్కెర వేయండి మరియు చక్కెర బాగా కరిగి పూర్తిగా ఎర్రగా మారే వరకు మనం చక్కెరను ఉడికించాలి. ఆ తరువాత ఈ కరిగించిన చక్కెరను ఒక గుండ్రని టిఫిన్ బాక్స్లో వేసి చక్కెరను అంతటా బాగా వ్యాప్తి చేస్తాము. ఆ తర్వాత మనం తయారు చేసుకున్న పేస్ట్ని వేసి మూత పెడతాము. కుక్కర్లో 1/2 లీటర్ నీటిని ఉంచి దాని మధ్యలో ఒక రౌండ్ స్టీల్ స్టాండ్ను ఉంచి ఆ గిన్నెను దాని మధ్యలో ఉంచుతాము. తరువాత కుక్కర్ని మూత పెట్టి 8 నుంచి 9 విజిల్ అయ్యే వరకు ఉడికించండి ఫ్రెండ్స్. 20 నిమిషాల తర్వాత ఆపై మేము దానిని ఒక ప్లేటులోకి బయటకు తీస్తాము మరియు ఇప్పుడు మీరు మా రుచికరమైన కేక్ సిద్ధంగా ఉందని చూడవచ్చు.